ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలా జరగబోతోంది, దారుణంగా ఓడిపోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ముందుగా జోస్యం చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఇప్పుడు తన భవిష్యత్తుని తేల్చుకోబోతున్నారు బీహార్ రాజకీయాల్లో. బీహార్లో గత 5 ఏళ్ల నుండి పనిచేస్తూ వచ్చారు. ఇంతకుముందు జేడీయూలో నితీష్ కుమార్తో కలిసి లాస్ట్ ఎలక్షన్స్ ముందున్నారు. ఆ తర్వాత నితీష్ కుమార్ ఎన్నికలకు ముందు ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత తను కాంగ్రెస్కి వెళ్ళడానికి ప్రయత్నించారు. రాహుల్ గాంధీ పట్టించుకోలేదు. ఆ తర్వాత తను ఈ విశ్లేషకుడుగా సాగుతూ వచ్చారు. ఇప్పుడు తాజాగా బీహార్లో కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. అందులో సొంత పార్టీని ఇప్పుడు ముందుకు తీసుకువెళ్ళడానికి రేపటి బీహార్ ఎన్నికలకు సిద్ధం అన్నటువంటి విషయం ప్రకటించారు. 243 స్థానాల్లో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2న అధికారికంగా ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. తాను చేపట్టిన జన్ స్వరాజ్ యాత్రకి అక్టోబర్ 2 నాటికి 2 ఏళ్లు పూర్తవుతాయన్నారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్లోని మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఇది ఆయన గెలుస్తారా, లేకపోతే నితీష్ కుమార్ ఓట్లు చీల్చి లాలు గెలవడానికి పనికొస్తారా, లేకపోతే లాలు ఓట్లు చీల్చి నితీష్ కుమార్ గెలవడానికి పనికొస్తారా అన్నటువంటిది ఎలక్షన్ డిసైడ్ చేయబోతోంది బీహార్లో.